నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. వెల్ఫేర్ గ్రూప్ పై ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్, ఫార్మ్ ల్యాండ్, డిపాజిట్ పథకాలు, మెడిక్లైమ్ పేరుతో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి మెచ్యూరిటీ సమయానికి ఖాతాదారులకు సరైన ప్రయోజనాలు అందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు లేని ఫ్లాట్లను విక్రయించారని, ఏళ్ల తరబడి వెంచర్లు అభివృద్ధికి నోచుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెల్ఫేర్ యాజమాన్యం తమ కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ ఒడిశా పోలీసులు వెల్ఫేర్ ఎండీ మల్ల విజయప్రసాద్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బీహార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఈడీతో కలిసి ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఆరోపణలు, సమాచారం వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ వెల్ఫేర్ సంస్థ ఎలా ప్రారంభమైంది, ఏ పథకాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి, అసలు ఖాతాదారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1999 మార్చి 3న విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైనట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. మల్లా విజయప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థను ప్రారంభించినట్లు సమాచారం. ఓన్ యువర్ హౌస్ ఫ్లాట్స్ అంటే OYHPS అని ఆకర్షణీయమైన స్లోగన్తో ఒక పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు చెల్లించిన ఖాతాదారులకు సరైన ఫ్లాట్లు అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. వెల్ఫేర్ సంస్థ ప్రారంభంలో అమృతవర్షిణి పేరుతో మరో ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద సుమారు 600 మంది ఖాతాదారుల నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున 15 నెలల పాటు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. 15 నెలలు వరుసగా చెల్లిస్తే చివర్లో 30,000 రూపాయలు ఇస్తానని, ప్రతి నెల లక్కీ డ్రా నిర్వహించి డ్రా విజేతలకు బహుమతులు అందిస్తామని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వసూలు చేసిన కోట్లాది రూపాయలను స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ పథకం ద్వారా ఏ ఒక్కరికి ప్రయోజనం చేకూరలేదని ఫిర్యాదులు ఉన్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఆ తర్వాత స్వర్ణ విజయ్ పేరుతో ఒక మెడిక్లైమ్ పథకాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2వ నెల నుంచి ఖాతాదారులకు నెలకు 15,000 రూపాయల వరకు ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మెడిక్లైమ్ పొందవచ్చని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా కూడా భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువడ్డాయి. ఇక 2000 సంవత్సరంలో భీమిలి దొరతాట రహదారిలో గోల్డెన్ గ్రూప్ పేరుతో ఫార్మా ల్యాండ్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో 510 గజాలను ఒక ఫ్లాట్ గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎకరా స్థలంలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, గెస్ట్ హౌస్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఖాతాదారులను నమ్మబలికినట్లు ఆరోపణలున్నాయి. ఈ వెంచర్లో సుమారు 110 స్థలాలను కొంతమంది ప్రముఖులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హామీ ఇచ్చిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి పోలీస్ కేసులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే గోల్డెన్ గ్రూప్ వ్యవహారంలో సుమారు 30 కోట్ల రూపాయలు మేర అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించిన 1.5 ఎకరా స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మించకుండా ఆ స్థలాన్ని సుమారు 15 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. గెస్ట్ హౌస్ నిర్మించడానికి అవసరమయ్యే మరో 15 కోట్ల రూపాయలను కలిపి సుమారు 30 కోట్ల రూపాయలు ఈ వెంచర్లో స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రతి ఏడాది 2 పగళ్లు 3 రాత్రులు
ఉచిత వసతి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే గెస్ట్ హౌస్ నిర్మాణం జరగకపోవడంతో ఆ సౌకర్యాన్ని కోల్పోయిన ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద వెల్ఫేర్ టౌన్షిప్ పేరుతో మరో లేఅవుట్ ప్రారంభించినట్లు సమాచారం. అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆశ చూపి ఫ్లాట్లను విక్రయించినప్పటికీ 10 ఏళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. చివరకు మార్ట్ కేసులో ఉన్న ఫ్లాట్ ను కూడా విక్రయించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా అమలాపురం, మచిలీపట్నం, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, ఆమంచర్ల, తిరుపతి తదితర ప్రాంతాల్లో కూడా వెంచర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. వీటిలో సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఖాతాదారులకు ఫ్లాట్లు అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో ఫ్లాట్లు తీసుకున్న ఖాతాదారులు నేటికి ఇబ్బందులు పడుతున్నారని కథనంలో పేర్కొన్నారు. మరోవైపు మౌలిక సదుపాయాలు లేని ఫ్లాట్లను తమకు అంటగట్టారని, మెచ్యూరిటీ సమయం వచ్చిన తర్వాత సంస్థ కార్యాలయాల్లో సరైన స్పందన లేకుండా పోయిందని ఖాతాదారులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నట్లు సమాచారం. తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో వెల్ఫేర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వెల్ఫేర్ యాజమాన్యం తమ స్థావరాన్ని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు మార్చుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఒడిశా పోలీసులు మల్లా విజయప్రసాద్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు బీహార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో కలిసి మల్లా విజయప్రసాద్ ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. దీంతో వెల్ఫేర్ సంస్థ పేరుతో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెల్ఫేర్ సంస్థ ద్వారా OYHPS, అమృత వర్షిణి, స్వర్ణ విజయ్ వంటి వివిధ ఆకర్షణీయమైన పథకాలను ప్రారంభించి దేశంలోనే పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి వేలాది మంది ఏజెంట్లను నియమించి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, గృహిణులు ఇలా వివిధ వర్గాల ప్రజలు ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. నెల నెలా కొద్దిగా ఈఎంఐ చెల్లిస్తే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో నగదు లేదా ఆ మొత్తానికి విలువ చేసే స్థలం పొందవచ్చంటూ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే మెచ్యూరిటీ సమయం వచ్చేసరికి బాధితులకు సరైన సమాధానాలు లభించలేదని, కొందరికి అనుమతులు లేని, మౌలిక సదుపాయాలు లేని ఫ్లాట్లు ఇచ్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. ఇప్పుడు బాధితులు తమ డబ్బులు, తమ ఫ్లాట్లు, తమకు ఇచ్చిన హామీల గురించి స్పష్టమైన సమాధానాలు కోరుతున్నారు. మరోవైపు మల్లా విజయప్రసాద్ అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలను రుజువు చేసేందుకు అవసరమైన స్థాయిలో పోరాటం చేయడానికి కొందరు బాధితులు, ఏజెంట్లు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నమ్మకానికి అమ్మ వంటిది అంటూ ప్రచారం చేసుకున్న వెల్ఫేర్ గ్రూప్ పై ఇప్పుడు అదే నమ్మకాన్ని పెట్టుకున్న ఖాతాదారుల నుంచి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. OYHPS నుంచి అమృత వర్షిణి వరకు, స్వర్ణ విజయ్ నుంచి గోల్డెన్ గ్రూప్, వెల్ఫేర్ టౌన్షిప్ వరకు అనేక పథకాలు, వెంచర్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది? హామీ ఇచ్చిన ఫ్లాట్లు మౌలిక సదుపాయాలు ఎందుకు అందలేదు? గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయించిన భూమి వ్యవహారం ఏంటి? దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా గోల్డెన్ గ్రూప్ వెంచర్లో 30 కోట్ల రూపాయల మేర ఆరోపణలు. గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన భూమి విక్రయానికి సంబంధించిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు మాత్రమే. దర్యాప్తు సంస్థలు, పోలీసులు చేపట్టే విచారణలో అసలు వాస్తవాలు ఏమిటో తేలాల్సి ఉంది. ఖాతాదారులు మాత్రం తమ కష్టార్జిత డబ్బుకు న్యాయం కావాలని కోరుతున్నారు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తమకు హామీ ఇచ్చిన ఆస్తులు, డబ్బులు అందుతాయా? ఈ వ్యవహారంలో మరెవరెవరికి పాత్ర బయటపడుతుంది? దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు
వెలుగులోకి వస్తాయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచుల టీవీ స్టోరీ బోర్డ్.